హలో అండి అందరికీ. సండే కూడా మనకు ఆర్డర్ అయితే వచ్చేసింది. చూడండి ఎలా తయారు చేస్తున్నానో. ముందుగా మెంతులు, కరివేపాకు, ఫ్రెష్ మందార పువ్వులు, అలాగే ఉసిరి, గోరింటాకు ఆకులు కూడా తీసుకున్నానండి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ కూడా, ఇవి మన జుట్టుని షైనీగా చేస్తాయి. బ్లాక్గా చేయడానికి కలోంజీ సీడ్స్. అండ్ మన ఫామ్లోని ఫ్రెష్ భృంగరాజ్ అండి, అదే గుంటగలగరాకు. చూడండి ఎంత ఫ్రెష్ ఉందో. ప్రతి ఐటెం ఫ్రెషేనండి. అలా తీసుకుంటాను నేను. మన ఆయిల్ ప్రత్యేకత రోజ్మేరీ అండ్ మందార ఆకులు మన జుట్టుని బౌన్సీగా చేస్తాయి. అలాగే అలోవెరా అండ్ వేపాకులు, తులసి ఆకులు కూడా యాడ్ చేశానండి. ఈ ఆకులు మధ్యలో ఉన్నాయి. తులసి కూడా మన హెయిర్కి చాలా మంచిది, యాంటీబయాటిక్గా పనిచేసిద్దని. వీటన్నిటిని ముందుగా శుభ్రం చేసి పెట్టుకొని మనం మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకొని తయారు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. చూడండి వీటన్నిటిని 1 బై 1 మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఫైన్ పేస్ట్ అయితే చేయనవసరం లేదండి, కచ్చా పచ్చా అయినా పర్వాలేదు, మన ఇష్టం అది. కాకపోతే ఎక్కువ టైం పట్టిద్ది. బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే తక్కువ టైం. ముందుగా ఐరన్ కడాయి పెట్టుకొని కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిలే వాడుతున్నానండి. చూడండి ఐరన్ కడాయి మాత్రమే. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇది చూసి ఇంట్లో తయారు చేసుకోవాలనుకున్నా కానీ ఇలాగే చేయండి. మంచి స్మెల్ కోసం, మన జుట్టుకి ఇంకా బలం కోసం కొంచెం బాదం ఆయిల్. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నటువంటి పేస్ట్ మొత్తం లో ఫ్లేమ్లో ఉన్నటువంటి ఆయిల్లోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసేటప్పుడే నా చెయ్యి అయితే బ్లాక్గా వస్తుంది. అది బాగా మరిగిన తర్వాత బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేయడమే.